హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా ఇంట్లో తయారు చేసుకునే స్వీట్ రెసిపీ చూద్దాము. బర్ఫీ రెసిపీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా కొలత కోసం ఒక గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోవాలి. నేను ఇలా చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కొలుస్తున్నాను. వెడల్పుగా ఉన్న పళ్ళెం తీసుకుని దీనిలోకి 4 గ్లాసులు పాల పొడి తీసుకోవాలి. పాలపొడి ఏ గ్లాస్తో అయితే కొలిచామో అదే గ్లాస్తో 1 గ్లాసు నెయ్యి తీసుకోవాలి. నెయ్యిని గ్లాస్తో కొలిచిన తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యిని పాలపొడిలో వేసుకుని కలుపుకోవాలి. నెయ్యి పాలపొడిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని 3 గ్లాసులు పంచదారను వేసుకోవాలి. 1.5 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని వెలిగించుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని కరిగించుకోవాలి. పంచదార అంతా కరిగిన తర్వాత పాకం కొంచెం చిక్కబడుతూ ఉంటుంది కదా, అప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోవాలి. పాకము ఇలా వీడియోలో చూపించిన విధంగా వచ్చినప్పుడు దీంట్లోకి పాలపొడిని వేసేసుకుని కలుపుకోవాలి. పాలపొడి వేసిన తర్వాత ఉండలు లేకుండా చక్కగా గరిటతో కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగున మాడింది అంటే మనకి ఈ స్వీట్ అంతా కూడా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది. స్వీట్ కొంచెం చిక్కబడిన తర్వాత చేతిని ఒకసారి తడుపుకుంటే వేడిగా ఉంటుంది కదా, కాలకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం స్వీట్ని చేతిలోకి తీసుకుని ఇలా ఉండలాగా చేసుకుంటే మనకి ఇలా చిన్న బాల్ లాగా తయారైతే స్వీట్ రెడీ అయినట్టే. ఒకవేళ ఇలా బాల్ లాగా రాకుండా కొంచెం మెత్తగా అనిపించినట్టయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు బాదం పప్పుల్ని తీసుకుని నేతిలో వేయించుకుని పొడి చేసుకుని వేసుకోవాలి. బాదం పలుకులు చిన్న చిన్న ముక్కలు ఉంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. బాదం పలుకులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. స్వీట్ పొయ్యి మీద నుంచి దించిన తర్వాత గరిటతో కలపకుండా అలానే ఉంచేసాము అంటే అడుగున కొంచెం రంగు మారిపోయినట్టుగా అయిపోతుంది. పది నిమిషాలు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే కొంచెం చల్లారిన తర్వాత ఇలా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ని నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. స్వీట్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొన్ని బాదం పలుకులు కూడా వేసుకోవాలి. బాదం పలుకులు వేసిన తర్వాత పైన కొంచెం నొక్కి పెట్టినట్టయితే బాదం పలుకులు స్వీట్కి అతుక్కుని ఉంటాయి. ఇప్పుడు స్వీట్ని చల్లారనివ్వాలి. స్వీట్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక 5-6 గంటలైనా పడుతుంది చల్లారడానికి. అంతే అండి, సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో బర్ఫీ రెడీ అయిపోయింది. షాప్కి వెళ్ళి తెచ్చుకునే టైంలో మనం బర్ఫీని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు, కానీ చల్లారడానికి మాత్రమే కొంచెం టైం పడుతుంది. మరి బర్ఫీ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.